ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఏసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ లైఫ్లో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని కోరుకుంటూ ఈరోజు వాగ్దానం చూసుకుందామా. హెచ్కేలు 34వ అధ్యాయము 26వ వచనము ఏమని సెలవిస్తుంది దేవుడు? ఋతువుల ప్రకారము వర్షము కురిసెదను, దీవెనకరముగా వర్షము కురియును. హల్లెలూయా కదండి. ఈరోజు దేవుడు ఒక మంచి మాటతో మనతో మాట్లాడుతుండండి. ఏంటంటే, నేను వారికి కొండల చుట్టూ ఉన్న ప్రాంతాలు దీవెన కలిగ చేస్తాను. హల్లెలూయా కదండి. ఋతువుల్లో అంటే వర్షం కురిపించి అది దీవెనకరంగా వర్షమై ఉండాలని దేవుడు కోరుకుంటుంది. కానీ దీవెనకరమైన వర్షం అంటే ఏమిటండి? అంటే కేవలం ప్రకృతి వర్షం కాదు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, ఈ లోకం వైపు చూస్తూ ఉంటారు, కానీ దేవునికి దీవెనకు సాంకేతం అండి అది. హల్లెలూయా కదండి. ఈరోజు ఆత్మీయ దీవెనలు అంటే మన హృదయాన్ని నింపే శాంతి, ఆనందము, సంతోషము కదండి. హల్లెలూయా. ఆర్థిక దీవెనలు అంటే అవసరాలన్నీ సమృద్ధిగా కలుగుట కదండి. జీవిత పురోగతి అంటే ఎదుగుదల, ఫలమిచ్చేది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండు. అంటే ఋతువుల ప్రకారం అనే మాటలో గొప్ప అర్థం ఉంది. అంటే దేవుడు ఇలా అంటూ ఉన్నాడండి, ఏమంటే నీ జీవితంలో సరైన సమయానికి నేను దీవిస్తాను. అంటే మనం త్వరపడి దేవుని సమయాన్ని పాటించాలంట కదండి. ఎందుకంటే ఆలస్యము త్వరపడి దేవుడి సమయాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో దేవుడు ఖచ్చితంగా ఆ సమయాన్ని పాటించే వారికి దేవుని సరైన సమయానికి దీవెన వస్తుందంట. అంటే దైవ సమయము అంటే దేవునికి ఒక సమయం అంటూ మనం పెట్టాలి. హల్లెలూయా. దేవుని ఒక ఆశీర్వాదం మనం పొందుకోవాలంట. ఎందుకంటే మనం అనుకోవాలి, ఇది గాడ్స్ టైం, అంటే ఇది దేవుని సమయం అని చెప్పేసి ఒక టైం పెట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరిగించబోతుంది. హల్లెలూయా కదా. నీ జీవితంలో ఆలస్యం అనిపిస్తుందా? ఈరోజు చాలామంది దేవుడు చెప్తా ఉన్నాడు, ఆలస్యం అవుతుందేమో, నిరాకరిస్తున్నాడేమో, ఇది సరైన సమయం కాదేమో, దేవునికి నేను ఇష్ట ప్రకారం లేనేమో అని అనుకుంటున్నావా? చూడండి, వర్షం వచ్చినప్పుడు ఎండిన నేల కూడా పచ్చగా మారుతుంది కదండి. వర్షం పడితే ఏమవుతుందండి? ఎండిన నేల కూడా నీర పచ్చగా మారుతుంది. ఎండిపోయిన చెట్లు కూడా చిగురించడం, విత్తనాలు మొలుస్తాయి కదండి, పంటలు పెరిగి ఫలాలు ఇస్తాయి. అంటే ఈ వర్షము అలా దీవెనని ఇస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా దేవుడు సెలవిస్తున్న ఎండిపోయిన నీ జీవితాన్ని పునరుత్థానం అంటే నీ జీవితాన్ని చిగురింప చేయబోతున్నాడు. ఆశలు తిరిగి మొలకెత్తబోతుంది. నీ ఆశలన్నీ ఫలితాలు కనిపిస్తాయని దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి సమయం నువ్వు దేవునికి ఇస్తే, నువ్వు ప్రార్థన చేస్తేనే నీ లైఫ్ ఎలా ఉంటుందంట? ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు సమయమంతా వ్యర్థంగా చేస్తూ, నీ సమయమంతా సాతాను పెట్టే వాటికి నువ్వు సమయం ఇస్తూ, నువ్వు దేవునికి దగ్గర అవ్వకుండా, వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, నీ బుక్స్ చదువుకోకుండా, లేకపోతే నీ సమయాన్ని దేవునితో గడపకుండా నీ లోకానుసారంగా నువ్వు జీవిస్తే నీ జీవితం ఎండిపోతుందంట. హల్లెలూయా. నువ్వు చిగురించవంట, నీ లైఫ్ పచ్చగా ఉండదంట. అంటే వర్షం కుమ్మరిస్తే ఎండిపోయిన నేల కూడా ఏమవుతుందండి? చిగురింపబడుతుంది కదండి. విత్తనాలు మొలుస్తాయి, పంటలు పెరిగి చేతికి వస్తాయి. అంటే వర్షం పడడం అంటే ఏంటండి? నువ్వు కరెక్ట్ సమయానికి కరెక్ట్ పనులు చేస్తే దేవుని ఒక ఆశీర్వాదం నీ మీద కుమ్మరింపబడ్డప్పుడు నీ జీవితము గొప్ప అద్భుతంగా మారబోతుందని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నీ జీవితాన్ని ఎండిన కాలాన్ని విడిచిపెట్టు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు సరి అయిన సమయానికి దీవెనలో పొందుకోవడం అంటే, వర్షం పొందుకోవడం అంటే ఏంటంటే దీవెనలు పొందుకోవడం అండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అది కేవలము ఏమనుకుంటారు, కొద్దిగా ఉంది అంటే ఏదో ఇట్లా వర్షం వచ్చిపోతుంది అనుకుంటారు, కానీ పుష్కలంగా దీవెన కదండి. ఓవర్ఫ్లవర్ బ్లెస్సింగ్స్ అంటారు కదండి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క విస్తారమైన ఆశీర్వాదము, విస్తారమైన దీవెన నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుని ఈరోజు నా జీవితంలో సరైన సమయానికి నేను దీవెనలు పొందుకోవాలి కదండి. ఇప్పుడు నీ ఎగ్జామ్స్ రాస్తారు, మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఫెయిల్ అయిపోయారనుకో, సరైన సమయానికి ఆ దీవెన రానట్టే. అంటే మీరు దేవునికి సమయం పెట్టలేదు, దేవునితో ప్రార్థన చేసుకోలేదు, మీరు చదువుకోలేదు. ఇటు చదువుతూ ప్రార్థనలో గడుపుతూ దేవునికి సమయం ఇస్తే అప్పుడు నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. ఈరోజు నువ్వు బిజినెస్ చేస్తున్నావు కదండి, సరైన సమయానికి నీ బిజినెస్ డెవలప్మెంట్ కాలేదు, నష్టపోయావు, ఆశీర్వాదం లేదు. అది నీ మినిస్ట్రీ కావచ్చు, బిజినెస్ కావచ్చు. ఎందుకు లేదంటే సరైన సమయానికి నువ్వు వర్క్ చేయట్లేదు, అంటే పని చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ఆ బిజినెస్లో
నువ్వు ఆలోచన పెట్టట్లేవు కాబట్టి నీకు సరైన సమయంలో ప్రతిఫలం పొందుకోవంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, నీ పరిస్థితులు పచ్చదనంగా మారాలంటే, నీ జీవితము ఫలం పొందుకునే విధంగా ఉండాలంటే మరి నువ్వు ఈ దినం నుంచి మారాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా జీవితం మారబోతుంది అని ఎంతమంది అయితే నమ్ముతున్నారో కామెంట్ సెక్షన్ ఆమెను సెలవేయండి. దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు చెప్పేది ఏంటంటే, దీవెనలు ఎప్పుడైనా సరైన సమయంలో దేవుడు సమృద్ధిగా నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాగ్దానము, వాక్యము, ఆశీర్వాదం తగిన సమయంలో నీకు రావాలి అంటే నువ్వేం చేయాలి? పాటించాలి కదండి. హల్లెలూయా. కాబట్టి మరి ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసుప్రభు, ఎంతమంది వాగ్దానం వింటున్న వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి. నైనా దేవా, నువ్వే సహాయం చేయండి. సమృద్ధి అయిన దీవెన, సమృద్ధి అయిన ఆశీర్వాదం వారికి దయచేయండి. యేసుప్రభు, ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు, ఈ సంవత్సరం అంతా బ్లెస్ చేసి దీవించి ఆశించి పోషించి సంరక్షించండి. మ్యారేజ్ ఒకసారి లైఫ్ సెటిల్ దయచండి. బిజినెస్లో మంచి లాభాలు దయచండి. ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాశారో ప్రిపేర్ అవుతున్న వారందరినీ మీకు జ్ఞాపకం చేసుకుని మంచి మార్క్స్తో మంచి కాలేజ్లో సీట్స్ వచ్చి సహాయం దయచండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. మరింతమంది పరిస్థితులు వాళ్ళ రోగము, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిటి నుంచి విడుదల కలిగించండి. యేసుప్రభా, ప్రతి ఒక్కరునైనా మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలు వృద్ధాపంలో ఉన్నారో తల్లిదండ్రులు వారందరినీ జ్ఞాపకం చేస్తూ తల్లిగా, తండ్రిగా, భర్తగా అన్ని తోడుని మీరు నడిపించండి. యేసుప్రభు, వారి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి. ప్రతి ఒక్క మినిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అబ్రోడ్లో ఉన్నవారు కూడా జ్ఞాపకం చేస్తూ తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, పిల్లలుగా ఉండండి. యేసుప్రభు, మరి అదే విధంగానైనా ఎంతమంది బిడ్డలైతే నాయన నీకు మొర పెడుతున్నారో వాళ్ళ మినిస్ట్రీని కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసుప్రభా, ప్రతి ఒక్క బిడ్డ సర్వసత్యంలోకి నడిపించి నన్ను నరకానికి పాత్రలు కాకుండా నువ్వే సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.